హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో ఉన్న స్పాడెక్స్ ప్రయోగానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఈ స్పాడెక్స్ ప్రయోగం ఈరోజు ఇస్రో నిర్వహించబోతుంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. స్టేట్మెంట్ 1 చూడండి. 2 అంతరిక్ష నౌకలను అనుసంధానం చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం. ఎస్, స్పాడెక్స్ అంటేనే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో డాకింగ్ అంటే ఏంటండి? అనుసంధానించడం. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. GSLV MK3 ఈ మిషన్ యొక్క ప్రయోగ వాహనము, అంటే లాంచింగ్ వెహికల్ GSLV MK3. సో రాంగ్ అండి. మనకి ఈ స్పాడెక్స్ మిషన్ని PSLV C60 ద్వారా లాంచ్ చేస్తున్నారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో వీ కెన్ ఎలిమినేట్ 2 అండ్ 1 కరెక్ట్. కాబట్టి ఎయిదర్ A ఆర్ D. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఈ మిషన్ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా డాకింగ్ టెక్నాలజీని సాధించిన 5వ దేశంగా భారత్ అవతరిస్తుంది. సో జనరల్గా ఇది రాంగ్ అండి. మనకి 5వ దేశం కాదు, 4వ దేశంగా, 4th ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ US, చైనా మరియు రష్యా తర్వాత, అంటే US, చైనా, రష్యా తర్వాత 4వ దేశంగా భారతదేశం ఈ స్పేస్ డాకింగ్ని సాధించే దేశంగా అవతరిస్తుంది. ఆన్సర్ ఏమవుతుందండి? అప్పుడు A, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన సెకండ్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని మిషన్ శక్తి, DRDOకు చెందిన మిషన్ శక్తి అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సో ఈరోజు మనకి లీడ్ ఆర్టికల్లో మిషన్ శక్తి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. యాక్చువల్గా ఇది ప్రీవియస్ UPSC క్వశ్చన్ అండి. దీనిని పిక్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిషన్ శక్తి అనేది ఒకే రాకెట్ని ఉపయోగించి బహుళ ఉపగ్రహాల ప్రయోగం. సో మిషన్ శక్తికి దీనికి సంబంధం లేదు. సో సెకండ్ A అనేది రాంగ్. B చూడండి. భారీ ఉపగ్రహాల ప్రయోగం. సో భారీ ఉపగ్రహాలకి మిషన్ శక్తికి కూడా సంబంధం లేదు. C ఉపగ్రహాలను ప్రయోగించడంలో అధిక శక్తి గల రాకెట్లను వినియోగించడం. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఆబ్వియస్లీ D అవుతుంది. కక్షలో ఉన్న ఉపగ్రహాన్ని నాశనం చేయడానికి రాకెట్ను ఉపయోగించడం. సో మిషన్ శక్తిలో భాగంగా DRDO యాంటీ శాటిలైట్ మిజైల్స్ని ప్రయోగించడం జరిగిందండి. ఈ యాంటీ శాటిలైట్ మిజైల్ 300 కిలోమీటర్ల కక్షలో ఉన్న లైవ్ శాటిలైట్ని డిస్ట్రాయ్ చేసింది. సో దీని ద్వారా సక్సెస్ఫుల్గా భారతదేశం ఈ టెక్నాలజీని కలిగి ఉన్న 4th కంట్రీగా అవతరించింది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిషన్ మౌసమ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ మిషన్ మౌసమ్కి సంబంధించి ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. యాక్చువల్గా దీనిని సెప్టెంబర్ 2024లో లాంచ్ చేయడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. విపరీతమైన వాతావరణ సంఘటనలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలకి, అంటే వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్స్ని అంచనా వేయడం కొరకు ప్రతిస్పందించడానికి భారతదేశం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇండియాని వెదర్ రెడీ మరియు క్లైమేట్ స్మార్ట్ కంట్రీగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. యాక్యురేట్ వెదర్ ఫోర్కాస్ట్ని అందించడం ద్వారా భారతదేశానికి, ముఖ్యంగా రైతులు, ఈ వెదర్ మీద ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న ఈ వివిధ రకాల వర్గాల వారికి ఎర్లీ వెదర్ ఫోర్కాస్టింగ్ని యాక్యురేట్గా అందించడం ఈ మిషన్ మౌసంలో ఒక ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చండి. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఈ మిషన్ను అమలు చేయడానికి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సో యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ వాతావరణ మార్పులు ఉంది, ఇది వాతావరణ మార్పుల గురించి చెప్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటాం. బట్ రాంగ్. ఎందుకు? ఈ మిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ MOES ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీగా ఈ MOES ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఈ మిషన్కి సంబంధం లేదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగారు కాబట్టి B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని కార్చిచ్చులకి సంబంధించి, అంటే ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి ISFR నివేదిక 2023 ప్రకారం ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ISFR రిపోర్ట్, ఇండియన్
స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సో ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అడగడం జరిగిందండి. ఈరోజు దీనికి సంబంధించిన గణాంకాలు కూడా రావడం జరిగింది మనకి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలో 10% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం మరియు పొదలు అతి తీవ్ర మరియు తీవ్ర అగ్ని ప్రమాద జోన్లో ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ ISFR నివేదిక ప్రకారం ఫారెస్ట్ ఫైర్ జోన్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగిందండి. ఎక్స్ట్రీమ్లీ ఫైర్ ప్రోన్ మరియు వెరీ హైలీ ఫైర్ ప్రోన్ అండ్ హైలీ ఫైర్ ప్రోన్ ఇలాగ వివిధ రకాల కేటగిరీలుగా ఈ జోన్స్ని వర్గీకరించడం జరిగింది. ఇందులో ఎక్స్ట్రీమ్ మరియు వెరీ హై ప్రోన్ ఫైర్ జోన్స్ అనేవి 10% కంటే ఎక్కువ ఉన్నాయనేది ఇక్కడ అడుగుతున్నారు. ఎస్, స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి 11.34% అనేది ఈ ఎక్స్ట్రీమ్లీ అండ్ వెరీ హైలీ ఫైర్ ప్రోన్ జోన్స్లో ఉన్నది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ మనకి బి ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి. 2023-24 సీజన్లో అత్యధిక అగ్ని ప్రమాదాలు జరిగిన మొదటి 3 రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్. యాక్చువల్గా స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సెకండ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మనకి ఈరోజు ఇచ్చిన గణాంకాలు నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ గురించి కాదండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకి టోటల్ ఫారెస్ట్ ఏరియా ఎంత నాశనం అయ్యింది ఫారెస్ట్ ఫైర్స్ వల్ల అనేది ఇచ్చాడు. అందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోను, తెలంగాణ 3వ స్థానంలోనూ ఉన్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఎన్ని ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయి అంటే మనకి ఉత్తరాఖండ్, ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ మొదటి 3 స్థానాలలోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇందులో 4వ స్థానంలో ఉంది అండ్ తెలంగాణ ఈ కేటగిరీలో 7th ప్లేస్లో ఉంది. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఇక్కడ. థర్డ్ వన్ చూడండి. ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది అగ్ని నుండి అడవుల మొత్తం రక్షణను లక్ష్యంగా చేసుకుంది. సో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఒక స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా లాంచ్ చేయడం జరిగింది. థర్డ్ వన్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి? డి, ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో ఉన్న పుష్పక్ భట్టాచార్య కమిటీ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సో పుష్పక్ భట్టాచార్య కమిటీ ఇటీవల వార్తలలో ఉంది. దాని గురించి మనము 2-3 టైమ్స్ డిస్కస్ కూడా చేయడం జరిగిందండి. సో ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. స్టేట్మెంట్స్ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్ ఏ సివిల్ సర్వీసెస్ పరీక్ష పునర్నిర్మాణము. సో చేంజెస్, రీస్ట్రక్చరింగ్ ఏమైనా చేయాలా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో అనేది. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అండి మనకి. థర్డ్ వన్ చూడండి. GSTని నియంత్రించే చట్టాలను సమీక్షించడము. సో GSTలను నియంత్రించే చట్టాల సమీక్షకు ఈ పుష్పక్ భట్టాచార్య కమిటీకి సంబంధం లేదు. ఇది కూడా రాంగ్ మనకి. అండ్ సి, ఆర్థిక రంగంలో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధాని ఉపయోగించడం. సో యాక్చువల్గా సి కరెక్ట్ అండి. ఈ పుష్పక్ భట్టాచార్య కమిటీని నైతికంగాను మరియు బాధ్యతాయుతంగాను కృత్రిమ మేధని ఫైనాన్షియల్ సెక్టార్లో, ఆర్థిక రంగంలో ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద ఒక ప్రణాళికను, ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించమని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇది. సో ఈ కమిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగాను నైతికంగాను ఎలా ఉపయోగించాలి ఆర్థిక రంగంలో అనేది వివిధ రకాల ఫ్రేమ్వర్క్స్ని అందిస్తుంది. కాబట్టి సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. డి చూడండి. వికసిత భారత్ 2047 లక్ష్యాలని చేరుకోవడం కోసం ఈ కమిటీ. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.